అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందేంటంటే ద ఫస్ట్ టైం మేకా మీడియాలో ఒక విరోధి అనే ఫిలింకి ఇండియన్ పనోరమా సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పనోరమాలో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేసిన ఫస్ట్ నుంచి కూడా అంటా ఉన్నాం, మంచి సినిమా ఫస్ట్ టైం మా బ్యానర్లో నుంచి మంచి సినిమా ట్రై చేద్దామని నీలకంఠ గారు ఎప్పుడైతే సబ్జెక్ట్ చెప్పారో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ మనకి ఒక లాంచింగ్ లాగా ఉంటుంది మనకి అనుకుని ఒక విరోధి సినిమా చేయడం జరిగింది. బట్ ఈరోజు అనుకున్నట్టుగానే చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక మంచి సినిమా చేస్తున్నాం ఈ బ్యానర్ నుంచి, ఇది కమర్షియల్గా ఎలా ఉంటుందో మాకు తెలియదు, బట్ అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది అనుకుని సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి ఈరోజు ఈ సినిమా ఇండియన్ పనోరమా సెలెక్ట్ అయినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ మా బ్రదర్ ఊళ్ళో లేరు, బ్రదర్ తరపు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మా బ్రదర్ కాబట్టి అయినా సరే యాజ్ ఎ బ్రదర్గా ఒక హీరోగా నేను ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మాకు. దాని అంతటికి క్రెడిట్ గోస్ టు మా రైటర్. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తాను నేను. నీలకంఠ గారు అంతకుముందు షో కానీ మిస్సమ్మ కానీ ఇటువంటి మంచి సినిమాలకి వచ్చింది. బట్ ఈరోజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఒక మంచి సినిమా చేసామని తృప్తి ఉంది, కానీ ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అవుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు. నమ్మకం అంటే ఎలా ఉంటుంది వీళ్ళందరూ చెప్తారు, డెఫినెట్ అండి చూడండి ఈ సినిమా డెఫినెట్గా మంచి నేషనల్ అవార్డు లెవెల్లో కూడా వెళ్ళిపోద్ది ఈ సినిమా అని చెప్తుంటే కూడా ఓకే గుడ్ వస్తే మంచిది కదా అనుకున్నాం. బట్ అవార్డుల గురించి మనం సినిమా చేయలేదు, ఒక మంచి సినిమా చేద్దామని ఉద్దేశంతో చేసాం. బట్ ఈరోజు ఈ సినిమాకి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్స్ టు జ్యూరీ మెంబర్స్, ఎవరెవరు ఉన్నారు లేదు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో, ఎందుకంటే నేను 100 సినిమాలు దాటిన తర్వాత ఇంతవరకు నా పనోరమా లెవెల్కి వెళ్ళిన ఫస్ట్ సినిమా నాకు విరోధి ఫిలిం. థ్యాంక్స్ అందరికీ, దానికి సంబంధించిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు మా విరోధి టీంకు చాలా సంతోషమైన రోజు, ఎందుకంటే ఈరోజు పనోరమాకు మా ఫిలిం సెలెక్ట్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది నాకు రెండోసారి పనోరమాకు నా ఫిలిం సెలెక్ట్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. I thank the jury members for selecting my film for the Panorama. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, శ్రీకాంత్ గారికి, మా ప్రొడ్యూసర్ అనిల్ గారికి, వాళ్ళ యొక్క సపోర్ట్ ఎంకరేజ్మెంట్తోనే నేను ఈ సినిమాని ఇలా చేశాను. ఇలా ఈరోజు మాకు ఇలా ఈ స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళిద్దరే చాలా కారణం. దీనికి నాకు ఫుల్ బ్యాకింగ్, ఫుల్ సపోర్ట్. సో ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్. నా టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమాలో వర్క్ చేసిన మా కెమెరామెన్ రామ్ గారు కానీ, మా ఆల్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోఆపరేషనే ఈరోజు ఈ సినిమాకు ఈ స్టేట్కి తీసుకొని వచ్చింది. అండ్ నాకు ఇట్స్ అ పర్సనల్ వెరీ హ్యాపీ మూమెంట్ ఈ టైంలో. అంటే సినిమా ఇంతకుముందు నేను సినిమా పంపించాను, అవి సెలెక్ట్ కాలేదు. సో ఈ సినిమాకి ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి ఒక కైండ్ ఆఫ్ అంటే రియల్ లైఫ్ టచ్ చేయాలనేదే నా కోరిక ఈ సినిమాలో. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ సోషో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నాకు చాలా స్ట్రాంగ్గా నేను ఫీల్ అయ్యి ఈ సినిమా తీయటం జరిగింది. నాకు తెలిసి మేబీ ద జ్యూరీ వేర్ ఇంప్రెస్డ్ విత్ ద రియలిజం. ఆ తర్వాత ఇప్పుడున్న ఇది ఒక కాంటెంపరీ టాపిక్, నక్సల్తో ఈరోజు మనకు ఇట్ హస్ బికమ్ సచ్ ఏ ఇష్యూ కాబట్టి మనకు సోషియో పొలిటికల్ ఇష్యూ. సో ఇవన్నీ కూడా ఈ సినిమాకు మంచి ఒక అంటే సపోర్టివ్గా ఉన్నట్టున్నాయి వాళ్ళ మైండ్లో. నేను అనుకోవటం చాలా ప్లే చేసి ఉంటుంది ఈ ప్రాసెస్.